హైదరాబాద్ లో భారీ వర్షం దంచుకొడుతోంది. ఉదయం నుంచి ఉక్కపోత వేడిగాలులతో ఉన్న వెదర్ మధ్యాహ్న సమయానికి ఒక్కసారిగా చేంజ్ అయింది. ఇక సిటీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షం పడుతోంది. ఇక వర్షానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా కూడా వాతావరణం మారింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరో 2 గంటల పాటు కూడా ఇది కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. గోషామహల్, బేగం బజార్, కోటి, నారాయణగూడ, ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, రామ్నగర్ తో పాటు అలాగే ఇటు మాదాపూర్ సైడ్, బంజారా హిల్స్, ఇటు ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాగోల్లో కూడా వర్షం దంచి కొడుతోంది. ఇక్కడ నాంపల్లిలో కూడా విపరీతంగా వర్షం కురుస్తోంది. గత వారంలో కురిసిన వర్షానికంటే ఈసారి ఎక్కువ శాతం నమోదయ్యే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రధాన సమస్య ఏంటంటే హైదరాబాద్ నగరంలో చిన్న చినుకు పడినా కూడా ట్రాఫిక్ లో రోడ్లపైకి నీళ్లు వస్తూ ఉంటాయి. అలాగే కాలనీలు కూడా నీట మునుగుతూ ఉంటాయి. సో నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ఇంకా ప్రవేశించినప్పటికే అప్పటికే వర్షాలు అనేటివి స్టార్ట్ అయ్యాయి. మృగశిర కార్తీకి ఎండలు పీక్ స్థాయిలో వెళ్లి రోడ్లు పగులుతాయని కూడా ఒక నానుడి ఉంది. అలాగే రోహిణి కార్తీ తర్వాత వచ్చే మృగశిర కార్తీకి నైరుతి ఋతుపవనాలు అనేటివి రాష్ట్రంలో ప్రవేశిస్తాయి. కానీ తాజాగా వాతావరణ శాఖ తెలిపింది ఏంటంటే ఈ నెల 19వ తారీఖు నుండే 19వ తారీఖు నుండే నైరుతి ఋతుపవనాలు స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేస్తోంది. కేరళ మీదుగా, కర్ణాటక, తమిళనాడు మీదుగా ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే తెలంగాణ నుంచి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈసారి మాత్రం సమ్మర్ లో ఎన్నడూ లేని విధంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి టెంపరేచర్లు కూడా విపరీతంగా ఉండడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. రాబోయే రోజుల్లో అంటే మే ఎండింగ్ ఇంకా 2 వీక్స్ టైం ఉంది. ఇంకా 2 వీక్స్ కూడా ఎలా ఉండాలి అని కూడా ప్రజలందరూ కూడా కాస్త భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే మే ఫస్ట్ వీక్ వరకే దాదాపు 47 డిగ్రీస్ కి కూడా వెళ్ళింది ఎండాకాలము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఎండ వేడికి తట్టుకోలేక పలువురు మృత్యువాత చెందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వర్షం కూడా అదే లెవెల్లో కూడా దంచి కొడుతుందని చెప్పాలి. వర్షం ప్రారంభం అవడమే ఆలస్యము. విపరీతమైన స్థాయిలో గత వారం అయితే దాదాపు 14 సెంటీమీటర్ల పైగా కూకట్పల్లి, మియాపూర్ అలాగే చందానగర్ ఏరియాలో కూడా వర్షం కురిసింది. దాంతో పాటు హైదరాబాద్ లో కూడా ఓవరాల్ గా మోర్ దాన్ 14% రెయిన్ఫాల్ అనేది కూడా కురిసింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం హైదరాబాద్ నగరం ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయింది. ఇంకా మనం ఇక్కడ లైవ్ లో కూడా వింటూ ఉన్నాం. ఉరుములు మెరుపులు శబ్దాలతోని కూడా విపరీతంగా జోరు వాన అయితే కొనసాగుతోంది. సో ఇప్పుడు సమస్య ఏంటంటే మరొకసారి కూడా హైదరాబాద్ నగరంలో విద్యుత్ కొరత అనేది ఏర్పడింది. ఈ వర్షాల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలడంతో పవర్ కట్స్ కూడా ఉంటున్నాయి. సో ఇప్పుడు లాస్ట్ వీక్ పడిన వర్షానికే దాదాపు రాత్రి మిడ్ నైట్ హైదరాబాద్ నగరవాసులు పలు ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డారు. దానికి కారణం ఏంటంటే ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడము, వైర్లు తెగిపడడంతో దాదాపు రాత్రి 1 గంట 2కి కరెంట్ రావడము, చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. అప్పటికి వాస్తవికంగా అప్పుడు భారీ వర్షం ఏర్పడ్డప్పటికీ భూమిలో నుంచి వేడి ఒక్కసారిగా బయటకు రావడము, ఆ యూజువల్ గా ఉండే సమ్మర్ టెంపరేచర్స్ కంటే ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో భూమిలో ఉన్న హ్యూమిడిటీ అంతా పైకి రావడంతో కూడా ఆ రోజు హైదరాబాద్ లోతో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా పవర్ కట్స్ విపరీతంగా ఉండడంతో చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి చూసుకుంటే మనం పలు ఏరియాల్లో కూడా విద్యుత్ సరఫరా అనేది నిలిచిపోయింది. పలు చోట్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా పేలుతున్నాయి. మరో 2 గంటల పాటు కూడా భారీ వర్షం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. స్పందన. శ్రీచరణ్, అంటే సిటీలోని ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. మరి వర్షం ఈ ఒక్క రోజే పడుతుందా, ఇంకా 2-3 రోజులు పడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? వాతావరణ శాఖ అయితే దాదాపు 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెబుతోంది. ఈ రోజు, రేపుతో పాటు ఎల్లుండి కూడా సర్టెన్ ఎక్స్టెంట్ వరకు కూడా పడే అవకాశం ఉందని చెప్తోంది. మళ్ళీ ఈవినింగ్ మరోసారి కూడా ఒక ప్రకటన చేయనుంది వాతావరణ శాఖ. ఎన్ని రోజుల హైదరాబాద్ లో వర్షం పడనుంది, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా చెప్పనుంది. అయితే ప్రస్తుతానికైతే మనం ముందుగా అనుకున్నట్టు నైరుతి ఋతుపవనాలు మాత్రము ఈసారి కాస్త ఎర్లీగా స్టార్ట్ అవుతాయని కూడా చెబుతున్నారు. 2019లో 8 జూన్ తారీఖు అంటే ఫస్ట్ వీక్ లోనే వచ్చాయి. తర్వాత 2020లో కూడా 1 జూన్ కే కూడా వచ్చాయి. 21 లో కూడా 3 జూన్, 22లో మాత్రం చాలా ఎర్లీగానే స్టార్ట్ అయ్యాయి నైరుతి ఋతుపవనాలు. 29కే స్టార్ట్ అయ్యాయి కేరళ స్టేట్ లో. ఈసారి 2023లో కూడా
June 8th నుండి అక్కడ స్టార్ట్ అయ్యాయి. కానీ ఫోర్కాస్ట్ డేట్ మాత్రం ఇవన్నీ 4 days ముందే కూడా చెప్పారు. 2023లో నైరుతి ఋతుపవనాలు 4 June మొదలైతే మన రాష్ట్రానికి వచ్చేసరికి 8వ తేదీ అయింది. ఈసారి కూడా May 19 నుంచే నైరుతి ఋతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ ప్రిడిక్ట్ చేసి చెబుతోంది. సో ఈసారి కూడా ఎర్లీగా వర్షాలు పడే అవకాశం ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు. స్పందన. శ్రీచరణ్, అంటే చాలా ప్రాంతాల్లో భారీ వర్షం పడడం వల్ల హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని కూడా తెలుస్తోంది. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది? మనం పంజాగుట్టతో పాటు ఇటు కూకట్పల్లి, వై జంక్షన్ ఆ ఏరియాతో పాటు మియాపూర్, హైదర్ నగర్, నిజాంపేట్ సర్కిల్ లో కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మనం ఇక్కడ చూసుకుంటే నాంపల్లి సైడ్ కూడా విపరీతంగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే హబ్సిగూడ ఆ ఏరియాలో కూడా ఉప్పల్ స్టేడియం దగ్గరతో పాటు ఇటు రామంతపూర్ ఆ ఏరియాలో కొన్ని ఏరియాలో కూడా చెట్లు విరిగి పడడంతో రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. హబ్సిగూడలో స్ట్రీట్ నెంబర్ 8 తో పాటు రామంతపూర్ వెళ్లే దారి, దూరదర్శన్ కేంద్ర కార్యాలయం ఆ పరిసర ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో నేచురల్ గానే ఇక్కడ హైదరాబాద్ లో రెగ్యులర్ గా ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా వర్షం పడితే పీక్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ పూట అందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా హైటెక్ సిటీ అటు గచ్చిబౌలి నుంచి టువర్డ్స్ ఉప్పల్, ఎల్బీ నగర్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇటు మలక్పేట్ అలాగే చాదర్ గేట్ ఏరియాలో చూసుకుంటే అది 24/7 ఎప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఉంటూనే ఉంటుంది. యూజువల్ గా మలక్పేట్ ఏరియా మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ తప్ప రెస్ట్ టైం అంతా కూడా ఆ నాగార్జున సాగర్ ఫ్లైఓవర్ వెళ్లి ఆ పరిధిలో కూడా ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా చాదర్ఘడ్ దగ్గర విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంది, జామ్ అయిందని చెప్పుకోవచ్చు మనం. స్పందన. శ్రీచరణ్, అంటే చాలా చోట్ల మనం వాటర్ రోడ్లని జలమయమైనట్టు కూడా చూస్తున్నాం. మరి జీహెచ్ఎంసీ ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టబోతుందా? ఏమైనా ఇన్స్ట్రక్షన్స్? ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు ఒక ప్రకటన ఇచ్చింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ప్రజలందరికీ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా లైక్ కంప్లీట్ గా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలిగితే వారి కోసం స్పెసిఫిక్ గా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ జీహెచ్ఎంసీ తరఫున కూడా టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లే చేసింది. కానీ వాస్తవానికి మనకి ఇప్పుడు వర్షం పడుతున్న టైంలో మనం పూర్తిగా ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, జీహెచ్ఎంసీ వాళ్ళు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలాంటి చొరవ తీసుకుంటుంది అని ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఇంకా వర్షం ఇంకా 2 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అనంతరం కూడా ఆ భారీ వర్షమా లేకపోతే ఇట్లాగే కాన్స్టెంట్ గా సిమిలర్ గా నార్మల్ డిజిలింగ్ రెయిన్ ఉంటుందా అనేది కూడా చూడాలి. ఒకవేళ హెవీ రెయిన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ టీంలందరూ వర్షం తర్వాత ఏమేమి డ్యామేజ్ అయింది, కాలనీలో ఎక్కడ నీళ్లు, ఏ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయా లేక ట్రాన్స్ఫార్మర్లు లేకపోతే ఎలక్ట్రిసిటీ వైర్లు తెగిపోయాయి అనేది మనకి ప్రాథమిక సమాచారము ఈ పూర్తిగా వర్షం ఆగిన తర్వాతే తెలిసే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. Out.